వాస్తవానికి నెక్ టు నెక్ సిచ్యుయేషన్కి వెళ్ళింది జాతీయ స్థాయి రిజల్ట్స్ చూస్తే. ఏదైతే 299, 300, 285 పైన ఎన్డీఏ నడుస్తోంది. అది ఎన్డీఏగా సొంతగా భారతీయ జనతా పార్టీ 2014లో సాధించినటువంటి 283 రావట్లేదు, 303 2019లో సాధించింది రావట్లేదు. అంటే బీజేపీకే సింగిల్ మెజార్టీ రానటువంటి సందర్భంలో ఐఎన్డీఏ పుంజుకోవడం, కాంగ్రెస్ పార్టీ దాదాపు 99-100 స్థానాల స్టేజ్లో ఉండటంతో టోటల్ రాజకీయ మార్పు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా కనిపించింది. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే చంద్రబాబు పాత్ర ఏంటి అన్నటువంటిది. మోడీని కాదని ఇప్పుడు ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ ఆ కాంగ్రెస్కి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించారన్నది నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేసింది. అయితే అటు నితీష్ కుమార్తో ఇటు చంద్రబాబు నాయుడుతో నితీష్ కుమార్ ఓపెన్గా చెప్పేశారు, మాకు ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు కాబట్టి నేను ఐఎన్డీఏ కూటమిలోకి రానని. అదే సందర్భంలో చంద్రబాబు కూడా మోడీకి భరోసా ఇచ్చారు, తాను ఎన్డీఏ కూటమిలోనే ఉంటానని. తద్వారా ఈ దఫా అత్యవసర మార్కులతో ఎన్డీఏ అధికారంలో ఉండబోతోంది. ఒకనాటి అటల్ బిహారీ వాజ్పేయి సర్కారు తరహాలో ఉండబోతోంది.